ఇక సెకండ్ న్యూస్ చూస్తే తాడిపత్రిలో రాజకీయం మళ్లీ వేడెక్కింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి హాట్ కామెంట్స్ చేస్తే జేసీ దివాకర్ రెడ్డి ఏకంగా ఠాణా దగ్గరే ధర్నాకు దిగారు. అయితే రెండు వేరు సందర్భాలు, కానీ సీక్వెల్ గా తెరపైకి వచ్చిన ఆ ఇద్దరి ఆవాజ్తో మళ్లీ రీళ్లు తలుక్కుమంటున్నాయి. ఇక వేటే బాట, పవర్లోకి ఎవరొచ్చినా సరే ప్రత్యర్థులను వదలా అంటూ సంచలన కామెంట్ చేశారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. 4 నెలల తర్వాత తన అసలు రూపం చూపిస్తానంటున్నారు. ఎన్నికల తర్వాత మళ్లీ పాత కేతిరెడ్డిని చూస్తారని తాడిపత్రి సమాజానికి ఆయన సందేశం ఇచ్చారు. మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతానని క్లియర్ కట్ గా చెప్పారు పెద్దారెడ్డి. 2024లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే తన వేట కొనసాగుతుందన్నారు. తాడిపత్రిలో 30 సంవత్సరాల నుండి ఏకఛత్రాధిపత్యంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు తేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏరే విధంగా అనేది ఏం లేదు. ఇంకా నన్ను దావుంటి పోయేవాడు కూడా అనామకుడు కూడా కాలుతుందంత అంటే తన్నించుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేదు. తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది. నేను ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతాను. నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా చెప్పడం లేదు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా 4 నెలల తర్వాత నేను మొదలు పెడతా. చేతనైతే ఎదుర్కోని చెప్తాను. అది నేను చెప్తాను. నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో, రాజకీయాల్లో కూడా భ్రష్టు పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు. మరోవైపు తాడిపత్రి ఠాణా దగ్గర ధర్నాకు దిగారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. కరెంటు స్తంభాలకు కట్టినటువంటి వైసీపీ జెండాలను తొలగించాలని ఆందోళన చేశారు ఆయన. 2 రోజుల్లో తొలగిస్తామన్నారు. కానీ 4 రోజులు అవుతున్నప్పటికీ ఎందుకు తొలగించలేదని పోలీసుల్ని ప్రశ్నించారు ఆయన. ఈ సందర్భంగా వాగ్వాదం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించి ఇంటికి తరలించారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, పెద్దారెడ్డి వర్సెస్ కేతిరెడ్డిగా మారింది. దీనికి సంబంధించి అక్కడ పార్టీలు ఎలా రెస్పాండ్ అవుతున్నాయి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు అయితే మాత్రం తాడిపత్రిలో రాజకీయాలను హీట్ ఎక్కించాయని చెప్పుకోవాలి. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన ఏదైతే వ్యాఖ్యలు, 4 నెలల తర్వాత నా అసలు రూపం చూపిస్తాను, 2024 ఎన్నికల తర్వాత పాత పెద్దారెడ్డిని చూస్తారంటూ కూడా చాలా సీరియస్ వార్నింగ్ అయితే చేశారు. తన ప్రత్యర్థులను మాత్రమే తాను టార్గెట్ చేసుకున్నాను, 2024 ఎన్నికల తర్వాత ఖచ్చితంగా పాత పెద్దారెడ్డి లైన్లోకి వస్తాడు, వేట కూడా మొదలు పెడతానంటూ కూడా పరోక్షంగా జేసీకి వార్నింగ్ ఇచ్చారు. అయితే నిన్న జేసీకి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆస్తులకు సంబంధించి ఒక కరపత్రాలను కూడా తాడిపత్రి పట్టణంలో ప్రచురించడం కూడా జరిగింది. 2019 ఎన్నికల అఫిడవిట్లో తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇవాళ ఎన్ని ఆస్తులు ఉన్నాయంటే పేర్కొంటూ చేసినటువంటి ఈ కరపత్రాలని స్పందించే భాగంగా ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. 2024 ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, అది వైసీపీ కావచ్చు లేదంటే టీడీపీ, జనసేన, ఇలా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా తన వేట అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చేస్తే ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేతిరెడ్డి పెద్దారెడ్డి దౌర్జన్యం చేశాడు, ఫ్యాక్షన్ చేశాడు అంటారు. కానీ 2024 తర్వాత, ఎన్నికలైన తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉన్నా తను ఖచ్చితంగా వేట అయితే మొదలు పెడతాను, ప్రత్యర్థుల్ని వదిలే ప్రసక్తే లేదంటూ కూడా చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తాడిపత్రిలో కాస్త హీట్ పుట్టించిందని చెప్పుకోవాలి. అయితే వేరే సందర్భం అయినప్పుడు కూడా అటు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కూర్చున్నారు. ఏదైతే జనవరి 1 అంటే నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి మున్సిపల్ చైర్మన్ హోదాలో పట్టణంలో ఉన్నటువంటి అన్ని విద్యుత్ స్తంభాలకు కూడా ఈ రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణ చేయాలి, వీటికి వైసీపీకి సంబంధించిన జెండాలు అడ్డుగా ఉన్నాయి, వీటిని తొలగించాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు సహకరించకపోవడం, 2 రోజుల్లో వాటిని తొలగిస్తామని హామీ ఇచ్చినటువంటి పోలీసులు 4 రోజులైనప్పటికీ వాటిని తొలగించకపోవడంతో ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కూడా కూర్చోవడం జరిగింది. అయితే పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య వాగ్వాదంతో పాటు టీడీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య కొంత తోపులాట కూడా జరిగింది, కాస్త ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించి ఆయన ఇంటికి అయితే తరలించారు. ఏదైనప్పుడు కూడా ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డి అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య తాడిపత్రిలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్న నేపథ్యంలో ముఖ్యంగా పెద్దారెడ్డి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు అయితే మాత్రం చాలా చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఎందుకంటే గతంలో అనేక సార్లు కూడా
తాను గతంలో ఫ్యాక్షన్ చేశానని చెప్పినప్పుడు కూడా మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాను 2024 ఎన్నికల తర్వాత ఖచ్చితంగా పాత పెద్దారెడ్డిని చూస్తారు. ఎందుకంటే తన ఓర్పు సహనాన్ని వీరందరూ కూడా పరీక్షిస్తున్నాడు, చేతగానితనంగా చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 2024 అంటే మరొక 4 నెలల తర్వాత నా అసలు రూపం చూపిస్తానంటూ కూడా చాలా సీరియస్ కామెంట్స్ అయితే చేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. రైట్, థ్యాంక్ యూ నరేష్. జేసీ వర్సెస్ పెద్దారెడ్డి ఇష్యూ ఎంతవరకు మలుపు తిరుగుతుందో